వార్తల్లో ఉన్న ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన స్కీమ్ వార్తల్లో ఉంది. ఈ స్కీము 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తల్లో ఉంది. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన స్కీమ్ని 2000 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున భారత మాజీ ప్రధాని వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ప్రారంభించడం జరిగింది. 2025 డిసెంబర్ 25కి ఈ స్కీమ్ 25 సంవత్సరాలని పూర్తి చేసుకుంది. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మారుమూల గ్రామీణ ప్రాంతాలకి రోడ్డు కనెక్టివిటీని అందించటం. గ్రామాల్లో రోడ్డు సదుపాయాలు కల్పించి గ్రామాలని అనుసంధానం చేసి ఆ గ్రామాలని మార్కెట్ ప్లేస్లు, స్కూల్స్, హాస్పిటల్తో అనుసంధానం చేయడం ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన స్కీమ్ కింద మొత్తం 4 ఫేజెస్ ఉన్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ప్రజెంట్ 2024-2029కి సంబంధించి ఫేజ్ 4 అనేది నడుస్తుంది. ఈ ఫేజ్ 4 కింద 25,000 మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో 62,500 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ అనేది నిర్మిస్తారు. ఈ 4th ఫేజ్కి సంబంధించి 70,125 కోట్లు అనేవి ఖర్చు పెడతారు. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన స్కీమ్ కింద మొత్తం 8,25,114 కిలోమీటర్ల రోడ్డుని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2025 డిసెంబర్ నాటికి 7,87,520 కిలోమీటర్ల రోడ్డు అనేది నిర్మించారు. అంటే దాదాపు వాళ్ళు అనుకున్న లక్ష్యంలో 95% రోడ్ నెట్వర్క్ని కంప్లీట్ చేయడం జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. సెకండ్ ఎడిషన్ ఆఫ్ యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్, ఉగ్రవాద వ్యతిరేక సదస్సు అనేది న్యూస్లో ఉంది. నిన్న డిసెంబర్ 26వ తారీఖున ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారు ఈ సదస్సును ప్రారంభించడం జరిగింది. ఈ సెకండ్ ఎడిషన్ ఆఫ్ యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్ని డిసెంబర్ 26, 27 ఈ తారీఖుల్లో 2 రోజుల పాటు ఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్ని సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్న NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్న ఉగ్రవాద చర్యలు, టెర్రరిజం యాక్టివిటీని నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ కాన్ఫరెన్స్లో చర్చించడం జరుగుతుంది. ఇప్పుడు 2025లో నిర్వహిస్తుంది సెకండ్ ఎడిషన్ ఆఫ్ యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్. మొట్టమొదటి యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్ని 2024 డిసెంబర్లో నిర్వహించడం జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలు 2025 వార్తల్లో ఉంది. ఎవ్రీ ఇయర్ వీర్ బాల్ దివాస్ సందర్భంగా డిసెంబర్ 26వ తారీఖున ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలు ప్రకటించడం జరుగుతుంది. వీర్ బాల్ దివాస్ డిసెంబర్ 26 గురించి నిన్నటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలని ఎవ్రీ ఇయర్ 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు లోపు కలిగిన బాలబాలికలకి అందించడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ని మొత్తం 6 కేటగిరీలు, 6 విభాగాల్లో అందించడం జరుగుతుంది. ఆ 6 కేటగిరీలు బ్రేవరీ, సోషల్ సర్వీస్, ఎన్విరాన్మెంట్, స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ధైర్య సాహసాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు మరియు సంస్కృతులు, శాస్త్ర సాంకేతిక రంగాలు. ఈ 6 విభాగాల్లో ఈ అవార్డ్స్ అనేవి అందజేయడం జరుగుతుంది. 2025 సంవత్సరానికి సంబంధించి మొత్తం 6 కేటగిరీల్లో 18 రాష్ట్రాలకు చెందిన 20 మంది బాలబాలికలకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అవార్డులను ప్రజెంట్ చేయడం జరిగింది. 2025 సంబంధించి ఈ 20 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు, తెలంగాణ నుంచి ఒకరు ఈ అవార్డులు పొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరికి చెందిన 16 ఏళ్ల విశ్వనాథ్ కార్తికేయ, 16 ఏళ్ల విశ్వనాథ్ కార్తికేయ ఈ అవార్డు పొందడం జరిగింది. ఇతను ఒక పర్వతారోహకుడు. ఎవరెస్ట్ శిఖరంతో పాటు ప్రపంచంలో ఎత్తైన 7 శిఖరాలని అతి చిన్న వయసులో అధిరోహించిన వ్యక్తిగా ఇతను రికార్డు సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి 17 సంవత్సరాల శివానీ గారు
శివాని ఈ అవార్డును పొందడం జరిగింది. ఈవిడ ఒక పారా అథ్లెట్. షార్ట్ పుట్ అలాగే జావలిన్ త్రో క్రీడల్లో ఈవిడ అంతర్జాతీయంగా రాణించారు. తెలంగాణ నుంచి విశ్వనాథ్ కార్తికేయ గారికి, ఆంధ్రప్రదేశ్ నుంచి శివాని గారికి ఇద్దరికీ కూడా స్పోర్ట్స్ కేటగిరీలోనే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారం అనేది అందజేయడం జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. గుజరాత్ రాష్ట్రం వార్తల్లో ఉంది. 30 సంవత్సరాల తర్వాత పులి కనిపించడంతో గుజరాత్ రాష్ట్రం అనేది వార్తల్లో నిలిచింది. అటవీ శాఖ రికార్డుల ప్రకారం 1989లో 36 సంవత్సరాల క్రితం గుజరాత్లో పులులు అంతరించిపోయాయని ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 3 దశాబ్దాల తర్వాత 2025లో గుజరాత్లో పులి కనిపించడం జరిగింది. మళ్ళీ గుజరాత్లో పులి కనిపించడంతో NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ గుజరాత్ రాష్ట్రాన్ని పులులు సంచరించే రాష్ట్రాల జాబితాలో మళ్ళీ చేర్చడం జరిగింది. గుజరాత్లో కనిపించిన ఈ పులి గుజరాత్లోని దాహోడ్ డిస్టిక్లో ఉన్న రతన్మహల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనిపించింది. రతన్మహల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనిపించింది. ఇది ఒక మేల్ టైగర్. ఇప్పటి వరకు గుజరాత్ రాష్ట్రంలో సింహం, చిరుత, లైన్, లెపర్డ్ మాత్రమే నివసిస్తున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ పులి, టైగర్ కూడా కనిపించడంతో ప్రపంచంలో 7 బిగ్ క్యాట్స్గా పిలిచే వన్యప్రాణుల్లో 3 వన్యప్రాణులు ఒకే ప్రాంతంలో ఉన్న భారతదేశంలోని ఒకే ఒక రాష్ట్రంగా గుజరాత్ రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఈ 3 వన్యప్రాణులతో పాటు మరో 4 వన్యప్రాణులు కలిపి 7 బిగ్ క్యాట్స్ అంటారు. అవి చీతా, స్నో లెపర్డ్, జాగ్వార్, ప్యూమా. చీతా, స్నో లెపర్డ్, జాగ్వార్, ప్యూమా, టైగర్, లెపర్డ్, లయన్ ఈ 7 వన్యప్రాణుల్ని కలిపి 7 బిగ్ క్యాట్స్ అని పిలుస్తారు. 7 బిగ్ క్యాట్స్. ప్రపంచంలో ఉన్న ఈ 7 బిగ్ క్యాట్స్ సంరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2023 ఏప్రిల్ 9వ తారీఖున ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఇండియాలోని ఢిల్లీలో ఉంది. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి రాబోయే 5 సంవత్సరాల్లో అంటే 2023-24 నుండి 2027-28 సంవత్సరం మొత్తం 5 సంవత్సరాలకు గాను భారత ప్రభుత్వం 150 కోట్లను ఖర్చు చేయబోతుంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వార్తల్లో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఒక రూల్ తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్లోని స్కూల్స్, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉండే విద్యార్థులు ప్రతిరోజు కనీసం 10 నిమిషాల పాటు వార్తాపత్రికల్ని చదవాలి. ప్రతిరోజు 10 నిమిషాలైనా కనీసం న్యూస్ పేపర్స్ అని చదవాల్సి ఉంటుందని కొత్త రూల్ని తీసుకొచ్చింది. ఇలా చేయడం వల్ల విద్యార్థుల్ని సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులకి దూరంగా పుస్తక పఠనానికి దగ్గరగా చేయొచ్చని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇలా ప్రతిరోజు స్టూడెంట్స్ చేత వార్తాపత్రికలు చదివించడం వల్ల విద్యార్థులకి జ్ఞానంతో పాటు కొత్త పదాలు నేర్చుకునే అవకాశం కలుగుతుందని, సామాజిక అవగాహన కలుగుతుందని, అలాగే తప్పుడు వార్తలపైన సరైన అవగాహన పెంచుకునే అవకాశం కలుగుతుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. అలాగే ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి వార్తాపత్రికలు చదివించడం అనేది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చెబుతుంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. బిశ్వ బంధుసేన్ గారు వార్తల్లో ఉన్నారు. బిశ్వ బంధుసేన్ గారు నిన్నటి రోజున డిసెంబర్ 26వ తారీఖున మరణించడం జరిగింది. బిశ్వ బంధుసేన్ గారు ప్రస్తుతం త్రిపుర రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా పనిచేస్తున్నారు. బిశ్వ బంధుసేన్ గారు 2008 నుండి ఇప్పటి వరకు 2025 వరకు 17 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఈయన త్రిపుర రాష్ట్రంలోని ధర్మానగర్ నియోజకవర్గం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి ఉన్నారు. ఈయన త్రిపుర రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా 2023 మార్చి 24వ తారీఖున ఎన్నిక కాబడ్డారు. త్రిపుర రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మరణించడంతో నూతన స్పీకర్ ఎన్నికయ్యే వరకు
త్రిపుర రాష్ట్ర అసెంబ్లీ యొక్క డిప్యూటీ స్పీకర్ గారు ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. నూతన స్పీకర్ని ఎన్నుకునే తేదీని ఆ రాష్ట్ర గవర్నర్ గారు ప్రకటించడం జరుగుతుంది. అసెంబ్లీలో ఉన్న సభ్యుల్లో నుంచి ఒకరిని సభ్యులు స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంటే చూద్దాం. అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధతా దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ అనేది వార్తల్లో ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్, అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధతా దినోత్సవాన్ని జరుపుకుంటాం. కోవిడ్-19 సృష్టించిన బీభత్సం తర్వాత యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 27వ తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ని జరుపుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధతా దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ని డిసెంబర్ 27వ తారీఖున ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే 2020 నుండి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 27వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది.